హరి ఓం. భారతం వనంగ పంచమ వేదంబు దాతయనగ తొమ్మిదవ గజంబు ధరణి అల్లుడన్న దశమగ్రహంబుర లలిత సుగుణ జాల తెలుగు బాల. ఓ తెలుగు బాల, భారతము అంటే పంచమ వేదం. మామూలుగా వేదాలు 4 అందరికీ తెలిసినదేను. అందులో భాగంగానే ఈ భారతాన్ని కూడా పంచమ వేదము అన్నారు. అదే మాదిరిగా దాత అంటే 9వ గజము. అంటే గజము అంటే ఏనుగు, పెద్ద ఏనుగు. అక్కడ అష్టదిగ్గజాలు అన్నారు. 8 మంది ఏనుగులని అంటే అష్టదిగ్గజాలు కృష్ణదేవరాయలు తన ఆస్థానంలో నిలుపుకుని పోషించినటువంటి దానికి 8 అనే ఆ సంఖ్యా శాస్త్రానికి ఇక్కడ 9 దాత అంటే అంత పెద్ద విశాలమైన హృదయంతో మనసుతోటి దానము చేసినటువంటి దాతని 9వ గజము అన్నారు. ఆ మాదిరిగానే భూమి మీద 9 ఉన్నాయి ప్లానెట్స్, ఆ గ్రహాలు అంటారు. వాటిని నవగ్రహాలు అంటారు. ఆ నవగ్రహాలతో పాటుగానే అల్లుడిని కూడాను అంటే జామాత దశమగ్రహ అని అన్నారు. అల్లుడు కూడా నవగ్రహాల్లో ఒకటిగా చేరి దశమగ్రహము అన్నారు. అంటే ఆ గ్రహాలు వాటి ప్రభావాన్ని మంచి చూపిస్తాయి, చెడు చూపిస్తాయి. వాటికి ఎంత శక్తి ఉన్నది, ఎంత అవసరం ఉన్నది, ఎంత దానిలోనూ విశేషం ఉన్నది, అది సృష్టి తాలూకా రహస్యం. అది భగవంతుడి సృష్టిలో నవగ్రహాలకి ఎంత శక్తివంతమైనదో ఆ మాదిరిగానే అల్లుడికి కూడా అదే స్థానాన్ని చాలా చక్కగా విశేషంగా చెప్పారు మనకి కరుణశ్రీ గారు. అర్థమైంది. మనం నేర్చుకుందాము. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.